ఈరోజు మనం ఉసిరి ఆవకాయ చేసుకుందాం. కార్తీక మాసం ఉసిరికాయలు విపరీతంగా దొరుకుతున్నాయి. మంచి సీజను, ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు తింటారు. ఆదివారం రోజు ఉసిరికాయ మా ఇంట్లో మా నాన్నమ్మ గారు వద్దు అనేవి వేసేవారు కాదు, ఉసిరికాయని వాడేవారు కాదు. ఆ రోజు నిమ్మకాయ అట్లాంటివి తినేవాళ్ళము. ఉసిరికాయ ఆదివారం తప్పించి మిగతా అన్ని రోజుల్లో తినేవారు. ఇప్పటికీ మేము అదే పాటిస్తున్నాము. రైట్, ఉసిరికాయ ఒక 1/4 కిలో తీసుకున్నాను. దీంతో మనం ఆవకాయ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వరంగల్ మిర్చి పౌడర్ తెచ్చుకున్నానండి. ఎర్రగా ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. మీరు కారం ఎక్కువ కావాలంటే కనుక మామూలు మిర్చి పౌడర్ తెచ్చుకోండి. 1 కప్పు వరంగల్ మిర్చి పౌడర్ నేను తెచ్చుకున్నాను. కప్పు కారం, 1/4 కప్పు ఆవపిండి, సగం కప్పు ఉప్పు, 1/4 కిలో ఉసిరికాయలకి. నూనె ఫస్ట్ ఏం చేద్దామంటే ఉసిరికాయల్ని మగ్గబెడతాం కాబట్టి ఒక 4-5 చెంచాలు పొయ్యి మీద వేసి మూత పెట్టి వదిలిపెడతాం. తర్వాత మనకు ఒక 150 గ్రాముల నూనె మటుకు పడుతుంది. 150-200 గ్రాముల నూనె పడుతుంది. మొత్తానికి మనకు 1/4 కిలో నూనె అవసరమవుతుంది. రైట్, దీన్ని ఏం చేస్తామంటే కాచి చల్లారుస్తాం. కాచి చల్లార్చిన తర్వాత పిండిలో కలుపుతాం. వేడి నూనె కలపద్దు. వేడి నూనె కలిపితే ఆ కారం మాడిపోతుంది, మాడిపోయి రుచి మారుతుంది. చల్లారిన తర్వాత కలుపుకుందాం. 1 టేబుల్ స్పూను పసుపు, మెంతులు ఆవాలు 2 మనం ఏం చేసాము వేయించి పొడి కొట్టి పెట్టుకున్నాం. దాన్ని మనం ఈ పిండిలో కలుపుకుందాం. మళ్ళీ పోపులోకి మెంతులు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూను మెంతులు, ఇంగువ, నిమ్మకాయ రసం 1/4 కిలోకి 1 తీసుకున్నాను. దీన్ని ఏం చేద్దామంటే మొత్తం పెట్టిన తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి పిండుదాం. పిండితే ఏమవుతుంది, కారం రంగు మారదు, బాగుంటుంది, నిలువ ఉంటుంది. చింతపండు 1 నిమ్మకాయ సైజు, ఈ సైజు చింతపండు సైజు తీసుకొని బాగా మరిగిన నీళ్ళల్లో వేసి గుజ్జు తీసి పెట్టుకుందాం. చింతపండు రసాన్ని చిక్కగా తీసి పక్కన పెట్టుకుందాం. ఏం చేద్దాం అన్నది ముందర నేను చూపెడతాను. ఫస్ట్ ఇవి రెడీగా పెట్టుకొని మనం నూనె వేస్తాను. నూనె వేసి ఉసిరికాయల్ని మగ్గనిద్దాం. ఒక 2-3 నిమిషాలు చూద్దాము. కలర్ మారేంత మటుకు. కలర్ ఎట్లా మారుతుంది ఏంటిది అన్నది నేను ఈ ఉసిరికాయను ఒకటి పక్కన తీసి పెడతాను, మీకు తెలుస్తుంది. రైట్, స్టెప్ బై స్టెప్ వెళ్దాము. గాబరా లేదు. ఫస్ట్ దీన్ని మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఏం చేద్దామని చూద్దాము. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టినండి. ఇంగువ చెప్పాను కదా, ఇంగువ మనకు 1 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇంగువని మనము ఈ కారపొడితో కలుపుదాము, ఈ మసాలాలో కలుపుదాము, ప్లస్ పోపులో కూడా వేసుకుందాం. ఇంగువ 1-1.5 టేబుల్ స్పూన్ ఇంగువ పడుతుంది. రైట్, రండి మనం పొయ్యి మీదకి ఉసిరికాయలు వేసేద్దాం. మూకుళ్ళలో ఏం చేసాము, పప్పు నూనె వేసేసుకొని దాంట్లో ఉసిరికాయలు వేసేద్దాం. నూనె కొద్దిగా కాగింది, వేసేసుకొని నేను ఈ ఉసిరికాయలు కొన్న తర్వాత 2-3 సార్లు కడిగి తడి లేకుండా ఆరబెట్టి వేస్తున్నాను. తడి ఉంటే బూజు వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తడి అన్నది తగలద్దు. మనం కాసితాడు కట్టుకుంటాం. కాసితాడుకున్న తడి కలిపేటప్పుడు కారాన్ని తగిలిన బూజు వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చింతపండుని వేడి నీళ్ళలో ఎందుకు వేసాము, వేడి నీళ్ళలో వేస్తే బూజు రాదు. వేడి నీళ్ళలో వేసి ఆ గుజ్జు తిద్దాం, చింతపండు గుజ్జుని. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుందాము. కలుపుకొని 2-3 నిమిషాలు తర్వాత తీసి చూద్దాం మగ్గిన తర్వాత. ఇది పక్కన మనకేమవుతుంది, ఉసిరికాయలు మగ్గుతున్నాయి. ఇప్పుడు కారం, ఈ మసాలా మనం తయారు చేసేసుకుందాం. కారం వేసాము. కారం వేసి ఆవపిండి 1/4 కప్పు ఆవపిండి వేసాము. వేసి 1/2 కప్పు ఉప్పు. మీరు ఉప్పు అది విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా ఉప్పు రుచికి తగ్గట్టు అంటే ఆ రుచికి తగ్గట్టు మాకు తెలిస్తే మేమే చేసుకుంటాం, మీరు చెప్పేది ఏంటిదంటారు. అది ఏమవుతుందంటే ఉప్పు తక్కువనే వేసుకుని సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు అన్న ఉద్దేశంతో రుచికి తగ్గట్టు అని చెప్పేదండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇది
చెప్పా కదా, మన మెంతులను ఆవాలు రెండు కలిపి పొడి చేసి పెట్టుకున్నాం, వేయించి పొడి చేసాం. అదొక అది వేసి పైనుంచి పొడి ఇంగువ వేసేద్దాం. పొడి ఇంగువ వేసేసి వీటిని మంచిగా కలిపేసుకుందాం. కలిపి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఈ లోపల అవి మగ్గుతూ ఉంటాయి, వీటిని పక్కన పెట్టేసుకుందాం. మగ్గిన తర్వాత ఏం చేద్దామంటే అదే మూకుడులో నూనె వేసి దాంట్లో మెంతులు, ఇంగువ, పోపు వేసి చల్లారిన తర్వాత దీంట్లో కలపాలి. ఫస్ట్ ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. చింతపండు రసం కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాం. మనం పొయ్యి మీదకి ఎక్కించి ఒక 4-5 నిమిషాలు అయింది. రంగు మారింది. రంగు మారిన సంగతి ఎట్లా తెలుస్తుంది? ఒక ఉసిరికాయని పక్కన పెట్టుకున్నాం. చూశారు కదా, ఇది మగ్గిపోయి. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మగ్గిన తర్వాత విచ్చుకుపోతాయండి, విచ్చుకుని కాయగా ఉంటుంది, కొన్ని ముక్కలు అవుతాయి. రుచి మటుకు సూపర్ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని వేడిగా ఉంది కదా, వేరే మూతలకి తీసుకొని వేరే పళ్ళెల్లోకి చల్లారనిద్దాం, పక్కన పెట్టేసుకుందాం. ఇదే నూనెతోటి మనం పోపు అది వేద్దాం. ఉసిరికాయలు తీసి పక్కన పెట్టాం కదా, ఇంగు వేసుకున్నాము. తర్వాత కొద్దిగా పసుపు వేసాము. దీంట్లో ఆవాలును మెంతులు వేసేసుకున్నాం. కొద్దిగా వేసి ఎండుమిరపకాయ తినదలుచుకుంటే కనుక 2 ఎండుమిరపకాయలు దాంట్లో వేసేసుకుందాం. రైట్, ఇది చల్లారనిద్దాం. ఈ చల్లారే క్రమంలో ఇది చింతపండు రసం మనం చిక్కగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారే క్రమంలో అప్పుడు ఈ చింతపండు రసాన్ని నూనెలో కలుపుదాం. వేడి మీద కలపకుండా చల్లారే టైంలో కలుపుదాం. గోరువెచ్చగా ఉన్నప్పుడు చింతపండు రసాన్ని దండ కలుపుకుందాం. రైట్, ఆవాలు మెంతులు వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, నేను ఇందాక కావాల్సిన వస్తువులు చెప్పలేదు, 1-2 వేసుకుంటే బాగుంటుంది. ఇంగువతోటి వాసన గుమగుమలాడుతోంది, చాలా బాగుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఆవాలు వేగిన తర్వాత 1 నిమిషం తీసి పక్కన పెట్టేసుకుందాం, చల్లారనిద్దాం. ఆవాలు మెంతులు వేగిన తర్వాత పొయ్యి ఆరిపేసాం కదా, ఇది చల్లబడుతున్న క్రమంలో చింతపండు రసాన్ని వేసేద్దాం. చింతపండు అంటే కొద్దిగా వేడి తగులుతుంది, పచ్చిది కాకుండా కొద్దిగా పచ్చి వాసన పోతుందన్న ఉద్దేశంతో మనం ఇక్కడ చింతపండుని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటాము. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత నూనెని ఆ ఉసిరికాయల్లో వేసేద్దాం. అయితే ఇదేంటిదంటే మనకి ఇవాళ సాయంత్రం చేసుకుంటే కనీసం 12 గంటలు ఊరనిద్దాం. ఇవాళ సాయంత్రము ఇప్పుడు చేసుకుంటే రేపు మధ్యాహ్నంకి బాగుంటుంది. 24 అవర్స్ ఇంకా ఊరితే ఇంకా బాగుంటుంది. మనం కలిపే ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ నూనె చల్లని తరుపల ఉసిరికాయని దాంట్లో వేసేసి కారంలో కలిపే ప్రాసెస్లోకి వెళ్దాం. ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయాయి. కారంలో ఉసిరికాయలను వేసుకొని కారం అన్నిటికీ బాగా అంటేటట్టుగా కలిపేసుకుందాము. ఊరుతుంది, ఇది మనం నూనె అది వేసి మూత పెట్టేస్తే ఊరుతుంది. తర్వాత ముక్క కూడా ఇది విడిపోయినా పర్వాలేదు, బాగుంటుంది. 1 నిమిషం నూనె చల్లారిన తర్వాత నూనె గడ్డ కలిపేసి ఫైనల్ స్టేజ్ చూద్దాం. ఇది మనకి నూనె పూర్తిగా చల్లారిపోయింది. నూనెని ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా దీంట్లో కలిపేద్దాం. నేను కలిపేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తా. మనకి కారం కలిపేసాం. నూనె చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఆ నూనెలో ఏం చేసాము, మనం మెంతులు, ఆవాలు, పసుపు వేసాము, ఇంగువ వేసాము. దాన్ని మనం కలిపేసాము. కలిపేసి నిమ్మకాయని పిండేసుకుందాం. నిమ్మకాయ పిండి ఒకసారి కింద మీద మంచి కలుపుకొని మూత పెట్టి వదిలిపెడదాం. వదిలిపెట్టి 12 నుంచి 18 గంటలు 24 అవర్స్ ఊరితే బాగుంటుంది. ఊటది బాగా వస్తుంది. ఊరిన తర్వాత దీన్ని ఉప్పు ఒకసారి చూసుకుందాం. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలపండి. కారము, మెంతిపిండి, ఆవపిండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. రైట్, ఇదండి ఉసిరావకాయ. చాలా బాగుంటుంది రుచి, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్స్.